అందరికీ నమస్కారం. పెళ్ళి అనేటువంటి ఈ తంతులో దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ పార్ట్ 1కు అనుసంధానంగా పార్ట్ 2 కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీ విజయకృష్ణ. నేను ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూలంకషంగా అర్థం చేసుకొని ఈరోజు పత్రికలో వచ్చినటువంటి యువత పెళ్లి వైపు మగ్గు చూపడం లేదు అనేసి కొన్ని గణనాంకాలు చెప్పినాయి. తద్వారా యువత పెళ్ళి ఉంటేనే భయపడుతున్నారు అనేసి అటు వార్తాపత్రికల్లో కానీ ఇటు అంతర్జాలంలో కానీ టీవీలలో కానీ విసుగుపోతున్నారు. నేను చెప్పేది ఒక్కటే, బాధ్యతలను విస్మరించి ఎవ్వరు కూడా సమాజంలో ముందుకు మనలేరు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. అందరూ కరెక్ట్గా పనులు చేయరు. 5 వేలు ఒకటిగా ఉండవు, 5 మంది ఒకటిగా ఉండరు. తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి జీవితం అనిన తర్వాత. కానీ వాటిని సరిదిద్దుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరూ ముందుకు సాగాలన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకమైన ప్రక్రియ వివాహ వ్యవస్థలో. కొత్తగా జంట అయినటువంటి ఇద్దరూ వారి యొక్క భావాలను ఇద్దరూ కూడా వ్యక్తీకరించుకొని గౌరవించుకోవాలి. ఒకరినొకరు ముందుకు సాగాలి అంటే ఒకరికొకరు అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఉండాలి. ఎప్పుడైతే ఎత్తులు పల్లాలు వస్తాయో, కష్టం నష్టంలో ఉంటారో, అప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ మెలకువగా వ్యవహరించాలి. ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోవాలా, ఒకరి నష్టంలో ఒకరు ధైర్యాన్ని పోగు చేసుకొని ముందుకు వెళ్ళేటట్టుగా ఇద్దరు సాగాల. నేటి సమాజంలో క్షణికంగా తృప్తులు, క్షణిక ఆవేశాలకు లోనై జీవితాలను పాడు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి అన్న తర్వాత కోపం, తాపం, ప్రేమ, అభిమానం. నా మొగుడు తిడుతున్నాడండి, నా మొగుడు కొడుతున్నాడండి, నా మొగుడు ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేస్తున్నాడని ఆడవారు అనటం. నా మొగుడు ప్రతిదానికి అనుమానం పడుతున్నాడండి, ప్రతిదానికి నన్ను ప్రశ్నిస్తున్నాడండి అని లేడీస్ చెప్పడం. ఒకరికొకరు ఎంతసేపు దూషించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు తప్ప నేటి యువత అర్థం చేసుకొని ముందుకు సాగడం లేదనేది నా భావన. ఎక్కడో మనం తప్పులు చేస్తూ వ్యవస్థలను నాశనం చేయడం అనేది చాలా పొరపాటు. జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటువంటి వాటిల్లో వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. మనం పురాణాల నుంచి తీసుకున్న ఇప్పుడు కలియుగం వరకు ప్రతి ఒక్కరూ కొద్ద గొప్ప తల్లిదండ్రులు బిడ్డలను సాకి సంతరించి పెద్దవాళ్ళని చేస్తేనే కదా